శివకుమార్ గారు, కేరళలో 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారుతుందని మీరు నమ్ముతున్నారా? అక్కడ అసలు సొంత క్యాడర్ కాంగ్రెస్‌కి బలం పెరిగిందా? సొంత క్యాడర్ బలం? అంటే ప్రస్తుతానికి రాజకీయాల్లో మార్పులు మనం చూడడం జరుగుతుంది. గతంలో మటుకు అదొక స్టైల్ లాగుండే. 5 ఇయర్స్ ఒకరికిచ్చిన తర్వాత 5 ఇయర్స్ ఇంకొకరికి అనేది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అప్పట్లో లాగుండే ఒక ఏదైతే పద్ధతులు లేకపోతే ఆ పార్టీ స్టాండ్‌లు గూడా కొంచెం ఆలోచించే విధంగా జరుగుతున్నాయి గాబట్టి, ప్రస్తుతం ఇప్పుడు ఆహ్, ఉన్న ఇప్పుడు జరగబోయే 2 ఏరియాలలో ఎలక్షన్స్‌లో గూడా కొంచెం కాంప్లికేటెడ్ గానే ఆలోచించడం జరుగుతుంది. ఇటు కేరళ గాని, అటు బెంగాల్ గాని. ఇప్పుడున్న ఇప్పుడు జరిగే పరిస్థితి ఎలక్షన్‌లో. కానీ ఎవరికి వాళ్ళు ధీమానే అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే గతంలో ఉన్న సిపిఐ, సిపిఎం గాని లేకపోతే ఈరోజు మే డే గాబట్టి ఆ సందర్భంగా బహుశా ఆయన చెప్పుంటారు. నేను కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ ఏమంటే ఇగ అప్పట్లో ఉన్న లీడర్‌లు కృష్ణారెడ్డి గారు. నమస్కారం. నమస్తే. హలో. శివకుమార్ గారు చెప్పండి. యాహ్! అయితే అప్పట్లో నిజంగా కూడా ఆలోచిస్తే ఎవరైతే సిపిఐ లీడర్లు అనే రకంగా ఆలోచించిన ఏ సమస్యల మీదైనా ఎస్ఎఫ్ఐ గాని, లేకపోతే స్టూడెంట్స్ గాని, ఇప్పుడు గూడా ప్రస్తుతానికి లేరని గాదు, మొత్తానికి అందరు పోయిండ్రనేది గాదు. కాకపోతే ఏమంటే ఏదైతే వాళ్ళ చీఫ్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు సరైన నాయకత్వం గాని, సెకండ్ లైన్ లీడర్‌షిప్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ జేయడం లేదు. అప్పట్లో ఏమంటే ఖచ్చితంగా ఎవరికైతే నాయకత్వ లక్షణాలున్నాయో వాళ్ళని ముందుకు తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే కుల రాజకీయము, బంధు ప్రీతి అయిపోయింది గాబట్టి దాంట్లో కుల రాజకీయం గాని లేకపోతే బ బ బంధు ప్రీతిని ఎక్కువ అవలంబిస్తుండ్రు గాబట్టి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. కాకపోతే నిజంగా గూడా ఎవరైతే లీడర్‌షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థాయి పోస్టులు ఇస్తేనే ఇప్పుడైనా సరే, రేపు ముందు రాబోయే రోజులలో అయినా సరే, రాజకీయం ఒక సరైన దాంట్లో ఉంటుంది. జనరల్‌గా మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఆశయం ఉన్నవానికిస్తే ఆహ్, ముందుకు తీసుకుపోతాడు. ఒకవేళ ఆశ ఉన్నవానికిస్తే దోచుకుంటాడు అనేది ఒక రొటీన్‌గా ఒక సామెతలాగా. ఆశయం నిజంగా ఉన్నవారికిస్తే ప్రజలకేదో మంచి చేయాలా, లేకపోతే అది ఏ రాష్ట్రమైనా సరే, అటువంటి వాళ్ళకిస్తే రేపు రాబోయే రోజులలో అభివృద్ధి పరంగా ఉంటది. కానీ ఎవనికైతే ఆశ ఉన్నవానికిస్తే వాడు ఎట్టి పరిస్థితుల్లో వితిన్ నో టైమ్‌ల దోచుకుంటారు. వాళ్ళు ఎవరైనా ఉండని మేల్ ఆర్ ఫీమేల్ దట్ మేక్ వోంట్ ఎనీ డిఫరెన్స్. అయితే ప్రస్తుతానికి రాజకీయాలలో చాలా మార్పులయిపోయినాయి. ప్రజలకు గూడా మొత్తానికి ఆశ చూపియడం అనేది గూడా ఒకటైపోయింది. ఎలక్షన్ వచ్చింది అంటేనే మొత్తానికి కమర్షియల్ ఆలోచనలయిపోయినాయి. ఫ్రీ గిఫ్ట్స్ అనేది ప్రతి రాష్ట్రంలో గూడా అవే అయిపోయినాయి. వాళ్ళకి ఏదో వరాలు జల్లడము, వాళ్ళు గూడా ఒక రకంగా అవిటికి ప్రలోభ పెడుతుంటే, ఆ ప్రలోభాలకు గూడా వాళ్ళు గూడా ఇది జేయడం. గతంలో మనం ఆహ్, చాలా రాష్ట్రాలలో ఎన్నికలలో గూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి హోరాహోరీ ఉంది. చూద్దాం ఏమైతే అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినయి వేరే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరున్నాయి గాబట్టి విల్ సీ ఇంకొక 2 రోజులు ఇవాళ టుడే ఈస్ ఫస్ట్ మే. ఇంకా 2 రోజుల తర్వాత దాని మీద ఏం జరుగుతుంది అనేదైతే నిజ నిజ నిర్ధారణ జరిగిపోతుందక్కడ.